చిన్నప్పుడు భారతదేశానికి సరిహద్దులేవి, భారతదేశం రక్షణగా ఏమున్నాయి అన్నప్పుడు ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమన అరేబియా సముద్రం చదువుకుంటున్నప్పుడు ఉత్తరానటువంటి హిమాలయాలు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. చలిగాలుల నుంచి మనల్ని కాపాడుతూ అదేవిధంగా మనకి ప్రకృతి కల్పించినటువంటి రక్షణగా హిమాలయాలు ఉన్నాయని చెప్పేసి చదువుకున్నాం. కానీ నిన్న టిబెట్ నేపాల్ సరిహద్దుల్లోని ఆ లొండెఖోయ ఆ లోయ ఏదైతే ఉందో అక్కడ ఈ హిమాలయాల నుంచి వచ్చినటువంటి ఆ గ్లేషియర్ వాటర్, మంచు పెలలు, అదేవిధంగా మొత్తం మట్టి ముద్దలన్నీ కలగలిపి ఒక్కసారిగా ఆడినట్టు బోటెకోషి నదిలోకి రావడం, ఆ కారుని త్రిశూలి నదిలోకి రావడం, ఇక అక్కడి నుంచి గండకి నదిలో కలవటం. నిన్న నైట్ అప్పటికప్పుడు మొత్తం వాల్మీకి నగర్ దగ్గర మొత్తం పెద్ద బ్యారేజ్ ఉంటుంది గండకి రివర్కి సంబంధించి బీహార్లో, మొత్తం గేట్లు మొత్తం ఎత్తేసారు. అది ముందుకు వచ్చేసి మరలా గంగా నదిలో కలిసింది. అక్కడ అప్రమత్తం చేశారు. సో ఎక్కడో టిబెట్ నేపాల్ దగ్గర జరిగిన దానివల్ల ఉత్తరప్రదేశ్ అలర్ట్ అయింది, బీహార్ అలర్ట్ అయింది, పశ్చిమ బెంగాల్ అలర్ట్ అయింది. కారణం ఏంటి? ఇన్నాళ్ళు రక్షణగా ఉన్నటువంటి హిమాలయాలే త్వరలో ప్రపంచాన్ని అంతం చేయడానికి అవే మూల కారణం కాబోతాను. నైట్ చెప్పారు 2012 యుగాంతంలో ప్రపంచం అంతా అంతమైపోయింది. ఆ టిబెట్ భూమి మీద అత్యంత ఎత్తైన ప్రాంతం, అక్కడ ప్రవహించే నదులు ఏవైతే ఉన్నాయో అవి సముద్రంలో కలుస్తాయి కాబట్టి నీరంతా ఎటు ఆడకే వస్తుంది కాబట్టి ఇక ఆ నదుల దగ్గర పెద్ద పెద్ద షిప్పులు రెడీ చేస్తారు, అందులోకి వీళ్ళు వెళ్ళిపోయి కాపాడుకుంటారు అని చెప్పేసి. యుగాంతం అన్నా మరలా ప్రళయాంతకం అన్నా ఆ ప్రళయం మరలా స్టార్ట్ అవుతుంది అంటే ప్రళయం ఎండ్ అయిపోయి మరలా జీవి పుట్టుక స్టార్ట్ అవుతున్నప్పుడు సేమ్ ఇలాగే మన గరుడ పురాణాలు చెప్పిన పురాణితిహాసాల్లో చెప్పిన సృష్టి కల్పం లైక్ ఇవేలో చెప్తారు. అప్పుడు కూడా ఏంటంటే ఎవరైతే మరల సృష్టికి మూల కారణమైన వాళ్ళు ఉంటారో వారిని ఆ భగవంతుడే ఒక చిన్నపాటి ఓడ లాంటి దానిలో, పడవ లాంటి దానిలో పెట్టుకేసుకుని పెద్ద దానిలో వేదాలు అవి ఇవి లైక్ ఆవేలో మరల సృష్టి మొదలు మళ్ళీ భూమి మీద నీరు అటు ఇటు వెళ్ళిపోయింది, మళ్ళీ వీళ్ళు భూమి మీదకి వచ్చి మరల సృష్టిని మొదలెడతారు అన్నట్టుగా చెప్తాం. నిన్న జరిగింది మొత్తం క్రాస్ చేస్తూ ఉంటే భూకంపం. మామూలు హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి? 2 భూ ప్రాంతాలు ఇలా ఉన్నాయి, వచ్చి ఇలా కొట్టుకోవడంతో ఒక్కసారి ఇలా ఎగజిమ్మేసి ఆ పై కొండలు ఏర్పడ్డాయి. ఇలా కింద గుద్దుకుంది కదా, ఆ గుద్దుకోవడంతో టెక్టోనిక్ ప్లేట్స్ కదలికలు లోపల ఏవైతున్నాయో అవి స్టిల్ ఇంకా గుద్దుకుంటూనే ఉన్నాయి. అలా ప్రతి సంవత్సరం 5 మిల్లీమీటర్ల ఎత్తు పెరుగుతున్నాయి హిమాలయాలు. ఈ భూమి మీద త్వరగా పెరుగుతున్నటువంటి ప్రకృతిపరమైనటువంటి ఉన్న వాటిలో ఫస్ట్ ప్లేస్ హిమాలయాలే ఉన్నాయి. అలా పెరుగుతున్న మూమెంట్లో కింద గుద్దుకు రాపిడి అవుతున్నాయి. అలా నిన్న మార్నింగ్ 4.4 రిక్టర్ స్కేల్ మీద తీవ్రత నమోదైన విధంగా భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు పైన షేక్ అయ్యి గ్లేషియర్స్ అంటే హిమనీయ నదాలు అంటారు. హిమనీయ నదాలు అంటే ఒక రకంగా ప్రకృతిలో ఉన్నటువంటి ఒక పెద్ద డ్యామ్ లాంటివి. ముందు కొండలు లాంటివి ఉంటాయి, ఈ వెనకాల మొత్తం వాటర్ గ్లేషియర్స్ మొత్తం ఉండి మంచు గడ్డగట్టుకుపోయి లైక్ ఎలా ఉంటాయి, దానికి కొంచెం కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది. ఇది అడ్డుంది కాబట్టి దీని నుంచి లేదా కింద నుంచి లైక్ వస్తుంటుంది, వెనకాల అటాచ్ని మొత్తం అదే. బట్ నిన్నేమైందంటే టెక్టోనిక్స్ కదలికల వల్ల ఈ గ్లేషియర్ ఏదైతే ఉందో ఒక్కసారిగా బ్రేక్ అయింది. ఆ బ్రేక్ అయిన మూమెంట్లో ఆ గ్లేషియర్ వాటరు, మంచు పెరలు, మట్టి లైక్ ఇవన్నీ కిందకు వచ్చేసాయి. లోన్ఖాలా లోయ అది నేపాల్కి టిబెట్కి సరిహద్దులో ఉండేది. అక్కడ ఉంది సన్నగా ఉన్నటువంటి లోయలో ఉండేసరికి పైనుంచి మరలా గ్లేషియర్ నుంచి వాటర్ వస్తుంది, బురద వస్తుంది, మంచు పెరలు ఇరిగిపడుతుంది. దాంతో ఒక్కసారిగా సన్నటి దానిలో నుంచి ప్రెజర్తో ముందుకు తన్నేసరికి వచ్చి ముందున్నటువంటి నదిలో గెలిచాయి. ఆ నదిలో కలవటం ఏమైంది, ఒక్కసారి ప్రెజర్ పైనుంచి రావటం కదా, అప్పటి వరకు నార్మల్గా ఉన్నది దూసుకొని వచ్చేసింది అనమాట. ఎంతలా అంటే థర్మల్ విద్యుత్ స్టేషన్లు అంటారు చూస్తారు, థర్మల్ కాదు హైడల్ నీటి విద్యుత్ కేంద్రం అంటారు చూస్తారా, అవి కొన్ని ఇదైపోయినాయి, బ్యారేజ్లు పగిలిపోయినాయి, బ్రిడ్జిలు ఊరిపోయినాయి, ఊళ్ళకూలు కొట్టుకుపోయినాయి. మన భారతీయ దాదాపు 300 మందికి పై గల్లంతయ్యన్నారు. ఇషా ఫౌండేషన్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు 70 మంది గల్లంతయ్యారన్నారు. చుట్టుపక్కల గ్రామాలు ఎంతమంది చనిపోయినట్టు లెక్కలు లేవు. నేపాల్కి ఇమ్మీడియట్గా చైనా సాయం ప్రకటించింది, ఇండియా సాయం ప్రకటించింది. అసలు టిబెట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎత్తు మీద ఉన్నట్టు సరిపోయింది, దిగువ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మొత్తం అలలాడిపోతూ ఉన్నారు. ఈ వీడియోలో మెయిన్ నేను చెప్తుంది ఏంటంటే బహుశా రానున్న రోజులలో కూడా మనకి ఉత్తరాన ఇన్నాళ్ళు ఏవైతే రక్షణగా ఉన్నాయి హిమాలయాలు, ఈసారి అవే మనల్ని ఓ రకంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రకృతి విపత్తులు వచ్చేందుకు అవి కారణం కాబోతే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే భయంకరంగా పెరుగుతున్నటువంటి వేడి వాతావరణంలో
తర్వాత వచ్చేటప్పటికి ప్రకృతి పరంగా అన్నప్పుడు ఊహించిన విధంగా భూమిలో కదలికలు, భూకంపాలు. ఈలోపు హిమన నదులు కొన్ని వేలల్లో ఉన్నాయి, గ్లేషియర్స్. అవి ఒక్కసారిగా బద్దలైనవి అంటే, ఒక్కసారిగా వాటి నుంచి వాటర్ వచ్చాయంటే మొత్తం నేపాల్ మొత్తం క్లోజ్. నేపాల్ తర్వాత ఉన్నది ఇక ఇండియానే క్లోజ్. అంటే ఇండియా మొత్తం కాదు, ఆ ఉత్తరప్రదేశ్, ఆ బీహారు, వెస్ట్ బెంగాల్ మాత్రం ఊహించనిటువంటి భయంకరమైనటువంటి ప్రమాదం కూడా పొంచి ఉందన్నమాట. అయితే ఇక ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కానీ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళందరూ అంటున్నది ఏంటంటే, ముందుగానే మనం వీటిని అంచనా వేయలేకపోతున్నాం. అంచనా వేయగలిగితే కాపాడుకోవచ్చు, అలర్ట్ అవ్వచ్చు అని అంటున్నారు. ప్రమాదం ఏంటంటే మనం ఆపలేం, బట్ ప్రమాద తీవ్రత తగ్గేటంటే మనుషులు కాపాడుకోవచ్చు మనల్ని మనం. ఆ రకంగా ప్రయోగాలు జరుగుతున్నాయట. బట్ చెప్పాం కదండి, ఇన్నాళ్ళు ఏ ప్రకృతి మనం సహకరించిందో దాని మీద మనం పెత్తనం చలాయించి దానిని మన కంట్రోల్ తీసుకుందాం చూస్తున్నాము. బట్ ప్రకృతి మనల్ని అంతం చేయబోతా ఉందని ఎన్నో ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి.